హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు కూడా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది కట్ అవుతుందా? మీకు తెలియకుండానే మంత్లీయా లేకపోతే 15 డేస్కి ఒకసారి అమౌంట్ ఎంతో కొంత కట్ అవుతుందా? 100నో 200 50 60 ఈ విధంగా కట్ అయినట్టయితే కంపల్సరీగా మీరు ఈ చెక్కింగ్ అయితే వేసుకోవాలి మీ మొబైల్లో. సో ఈ ఆప్షన్ అనేది మనకు ఫోన్ పేలో కానీ గూగుల్ పేలో కానీ అస్సలకే ఉండదు అనమాట. ఇది వచ్చేసి పర్టికులర్ వెబ్సైట్లోనైతే ఉంటుంది అనమాట. దానికి సంబంధించి డీటెయిల్స్ ఈ రోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీ అమౌంట్ అనేది ఎక్కడి నుంచి కట్ అవుతుంది అని చెక్ చేయాలనుకుంటే గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు సర్చ్ బార్ కనబడుతుంది కదా. సర్చ్ బార్ లో మీరు ఏమేమి టైప్ చేస్తారంటే ఇక్కడ మీరు చూసినట్టుగా ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏముందో అదైతే టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఆ గూగుల్ యాప్ లోకి వెళ్ళిపోయి కెమెరా ద్వారా కాపీ అయితే చేసుకోండి. లేకపోతే ఇక్కడ నుంచి టైప్ చేస్తా అన్నా సరే ఇదే విధంగా ఎగ్జాక్ట్ గా మీరైతే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇంత కూడా మిస్టేక్ అయితే చేయొద్దు అనమాట, స్లాష్లు కానీ డాట్లు కానీ. సో ఈ విధంగా దీన్ని అయితే సెర్చ్ చేస్తే మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఏమడుగుతుంది అంటే మొబైల్ నెంబర్ అడుగుతుంది. అంతే విధంగా సెక్యూరిటీ వెరిఫికేషన్ అని చెప్పేసి అది కింద కోడ్ ఉంటుంది కదా, అదైతే సింపుల్ ఇవ్వచ్చు అనమాట. క్యాప్షన్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మెయిన్ గా మీరు ఏం చేయాలంటే ఫోన్ పే ఏదైతే నంబర్ లింక్ ఉంటుందో అదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కింద ఇక్కడ చూసారు క్యాప్చా 4526 అని చెప్పేసి మీకు రకరకాలు రావచ్చు. అదైతే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఆ టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ ప్రెస్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అని చెప్పేసి కనబడుతుంది కదా ఆరెంజ్ కలర్ లో పెద్దగా, దాన్ని అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో దానికైతే ఓటీపీ వస్తుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. ఆ ఓటీపీని అయితే ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇక ఫైనల్ ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మీ అకౌంట్ నంబర్, అదే విధంగా మీ యూపీఐ నంబర్, మీ ఏదైతే బ్యాంక్ ఉందో దానికి సంబంధించిన నంబర్ అది కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే యూపీఐ ఆటో పే అని చెప్పేసి ఉంది కదా, ఏదైతే యాక్టివ్లు ఉందో ఇప్పటి వరకు ఏవి మీకు యాక్టివ్లు ఉన్నాయి రిజెక్టెడ్ అన్ని చూపెడతాయి అన్నమాట. ప్రస్తుతానికి మన దగ్గర చూసినట్టయితే మీరు యాక్టివ్లో ఉంది ఒకటే అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే దానికి ఎంత అమౌంట్ కట్ అవుతుంది, ఎగ్జిక్యూటెడ్ టైమ్స్ కూడా చూడొచ్చు, ఎన్నిసార్లు కట్ అయింది అని చెప్పేసి ఈజీగా ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ మీకు ఈ విధంగా అమౌంట్ బ్యాంక్ నుంచి కట్ అవుతున్నట్టయితే కంపల్సరీగా మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు తెలుస్తుంది అనమాట ఎన్ని రూపాయలు కట్ అవుతున్నాయి ఏం కథ అని చెప్పేసి. అది ఏ బ్యాంక్ లకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ యాప్ త్రూ కట్ అవుతున్నాయి కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు పైన చూసినట్టుగా నాకు పేటిఎం యాప్ లకి వెళ్ళి కట్ అవుతున్నాయి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చూపెడుతుంది కదా, యూపీఐ నెంబర్ కూడా చూపెడుతుంది కదా. ఆ విధంగా మీకు ఈ యాప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ షో కావడం జరుగుతుంది, ఏదైతే ఆటో పే డెబిట్ అవుతుందో. సో ఇప్పుడు మీకు తెలిసింది ఏ యాప్లకి వెళ్ళి కట్ అవుతున్నాయి, ఎందుకు కట్ అవుతున్నాయి, ఏం కథ అని చెప్పేసి తెలిసింది కదా. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రిజెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా క్యాన్సిల్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తానన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే నాది వచ్చేసి ఆటోమేటిక్గా 1 టైమే జరిగిందన్నమాట. ఎగ్జిక్యూటెడ్ టైమ్స్ అని చెప్పేసి ఇక్కడ లాస్ట్లో కనబడుతుంది కదా, దాన్ని చూసినట్టయితే ఎన్నిసార్లు కట్ అయినాయి అని చెప్పేసి తెలుసుకోవచ్చు. మీరు దీన్ని క్యాన్సిల్ చేయాలి పర్మనెంట్గా అని అనుకుంటే ఇక్కడనే మీకు కింద రివోక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది అనమాట. నాకెందుకు కనబడతలేదు అంటే ఇది ఎప్పుడో అయిపోయింది కానీ యాక్టివ్లో ఉంది అని చూపెడుతుంది. కాకపోతే అది 1 టైమే, అది నేనే ఇచ్చేసాను కాబట్టి దాని నుంచి ఏం ప్రాబ్లం లేదు. మీకు కావాలనుకుంటే అక్కడ మీ కంటిన్యూస్గా ఈ విధంగా కట్ అవుతున్నట్టయితే కంపల్సరీగా మీకు రివోక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇక్కడనే కనబడుతుంది. సో దాని ద్వారా దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీరు ఏం చేసుకోవచ్చు, దాన్ని రిజెక్ట్ అయితే చేసుకోవచ్చు, క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. రివోక్ అని ఉంటే దాన్ని ప్రెస్ చేసిన తర్వాత చిన్న పాపప్ అయితే వస్తుంది. దాన్ని ఓకే ప్రెస్ చేసిరు అనుకోండి, కన్ఫామ్గా మీరు ఆటో పేని డిలీట్ చేయాలని చెప్పేసి పాపప్ వస్తుంది. క్యాన్సిల్ అని చెప్పేసి ఆ విధంగా ఓకే అని చెప్పేసి కొట్టిరు అనుకోండి, ఈజీగా మీకు ఇప్పటి నుంచి కట్ అయితే కావన్నమాట. అక్కడ నుంచి అది రిజెక్ట్ అయిపోద్ది. మీకు అనేది మీ అమౌంట్ అనేది మంత్లీ సో ఈ విధంగా 15 డేస్కి ఒకసారి కట్ అయితే కాదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరైతే అలర్ట్గానైతే ఉండొచ్చు అన్నమాట.